దోశకు ఇడ్లీలకు సామాన్యుడు టిఫిన్ గా పేరు. ఉదయాన్నే రెండిడ్లీ లేకపోతే ఒక దోశ తిని డైలీ జీవితాన్ని మొదలుపెట్టే సగటు మనిషి ఇప్పుడు హోటల్ వైపు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నాడు. రోజురోజుకు రెట్టింపు అయిపోతున్న పప్పుల ధరల కారణంగా ఇడ్లీ, దోశ కూడా ఎక్కువ రేటుకు అమ్మాల్సి వస్తోంది. ఒకప్పుడు 6 నుంచి 10 రూపాయలు పలికిన ప్లేట్ ఇడ్లీ ఇప్పుడు 20 రూపాయలైంది. ఇక 20 రూపాయలుండే దోశ ధర ఏకంగా 30కి 40కి పాకింది. పెద్ద హోటళ్లలోనే కాదు, రోడ్డు సైడు కాకా హోటళ్లలోనూ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కనీసం 50 రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. అదే ఒక మోస్తరు హోటల్ అయితే 100 రూపాయలు పైమాటే. దీంతో ఇవేం రేట్లు బాబోయ్ అంటున్నారు జనం. టిఫిన్ ఇదివరకు 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు అలా అయిపోయిందండి. మినపప్పు రేటు బాగా పెరిగిపోయింది. ఇదివరకు ఒక 60 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 200, 250 అయిపోయింది. పోనీ ఎలా కొట్ల 20 రూపాయలు పెట్టి చేద్దాం, 10 రూపాయలు పెట్టి చేద్దాం అంటే కొత్త 20 రూపాయలు పెట్టి చెయ్యాలి. మధ్య తరగతి వాళ్ళు టిఫిన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సామాన్యులు. దోశ, ఇడ్లీలకు అలాగే అందులో నంచుకునే చట్నీలు, సాంబారుకు అవసరమయ్యే సరుకుల ధరలు గతేడాది మే నెలతో పోలిస్తే ఇప్పుడు డబుల్ అయిపోయాయి. కిందటేడాది కందిపప్పు కిలో 125 రూపాయలు, ఇప్పుడు కిలో 180 రూపాయలకు చేరుకుంది. మినప్పప్పు ధర కిలో 130 నుంచి 200 రూపాయలకు పెరిగింది. ఇక కిలో పల్లీల రేట్లు 90 రూపాయల నుంచి 150 రూపాయలైంది. చింతపండు కిలో 70 నుంచి 130కి, ఎండుమిర్చి కిలో 100 నుంచి 180కి పెరిగింది. పచ్చిమిర్చి కిలో 90 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఇలా ఏ సరుకు తీసుకున్నా విపరీతంగా ధర పెరిగిపోవడంతో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకి కూడా బ్రేక్ఫాస్ట్ లగ్జరీగా మారింది. ఇంత రేట్లు పెట్టి తినాలన్నా వాళ్ళకి బాధగా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే ఇలా ఉందో, భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందని మాకు ఇది అవుతుంది. ఒకప్పుడు పండగ చేసుకుంటే పండగకి గారెలని, బూర్లని, పూర్ణాలని తినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఓన్లీ ఫోటోలోనే చూసుకొని తిని తృప్తి పడే రోజులు మనకు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇలా ఉందంటే ఇంకా రాను భవిష్యత్తులో ఇంకెట్లా ఉంటుందని ప్రజలకి మేము ఇచ్చేస్తున్నాం. అందువలన ప్రభుత్వం మాకు స్పందించి రేట్లను తగ్గించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. తమకు ఆదాయం తగ్గుతుందని తెలిసినా ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో టిఫిన్ రేట్లు పెంచాల్సి వస్తోందని హోటల్ యజమానులు అంటున్నారు. మినపగుళ్ళు ధరలు 50 నుంచి 60, 100 లోపు ఉండేవి, ఇప్పుడు 200కి పెరిగిపోయినాయి. ఇలా ఉంటే మేము వ్యాపారం చేయలేకపోతున్నాము. ఇదివరకు 15 రూపాయలు ఉండే టిఫిన్ ఇప్పుడు 20 రూపాయలకు వస్తుంది. ఆ రేట్లు పెంచడం వల్ల జనం కూడా రావట్లేదు. నిన్న మొన్నటి వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కళకళలాడే క్యాంటీన్లు, హోటల్స్ వెలవెలబోతున్నాయి. వచ్చిన కొద్ది మంది కూడా దోశలు తక్కువగా ఆర్డర్ ఇస్తున్నారట. ఒకవేళ ఇచ్చినా 2 దోశలు తినేవాళ్లు 1 దోశతో సరిపెట్టుకుంటున్నారని హోటల్స్ యజమానులు అంటున్నారు. పప్పు రేట్లు అవన్నీ పెరగడం వలన సామాన్యంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకరిద్దరు తినేవాళ్ళు ఇప్పుడు 1-2 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతున్నారు. మేము ఎలా బతకాలండి ఇంత రేట్లు పెంచితే? మేము అసలు దోశ వేద్దామని, దోశ తీసుకుందాం అన్నా సరే ఏంటమ్మా ఇంత రేటు చెప్తున్నారు అంటున్నారు. మీరేమో కిలో 200, 300 పెట్టి మినపప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. 20 రూపాయలకు కూడా ఎవరు కొనుక్కోవట్లేదండి. ఒక ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీ తినేవాళ్ళు 2 ఇడ్లీ తింటున్నారు. 2 తినేవాళ్ళు 1 తినేసి వెళ్ళిపోతున్నారు. ఇంతవరకేమో 10 రూపాయలు అమ్మేవాళ్ళం మేము అట్టు. ఇప్పుడు రేట్లు పెంచేస్తున్నారని జనాలు వచ్చేవాళ్ళు కూడా రావట్లేదండి. ఇళ్లలో కూడా టిఫిన్ల పరిస్థితి ఇలాగే ఉంది. బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసే ఇంటి ఇల్లాళ్లు కూడా ఇడ్లీ, దోశల్లాంటి వాటికి బదులు బ్రెడ్, జామ్ లాంటి వాటికి షిఫ్ట్ అయిపోతున్నారు.